హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెదక్ జాతికోళ్ళు. మనకైతే మన బ్రీడర్ రసంగి, అలాగే డబుల్ బాడీ పెట్టెలు, కాకి పెట్ట, అలాగే మన డబుల్ బాడీ పెట్టెలు ఉన్నాయి కదా, వాటి ఎగ్స్ అయితే నేను ఒక 9 ఎగ్స్ అయితే పొదుగు వేశాను. 2 డేస్ అవుతుంది. ఇవి చూడండి, ఎగ్స్ చూపిస్తానండి మీకు. చూసారు కదా, ఈ 9 ఎగ్స్ అయితే నేను పొద్దుగా వేసాను. మళ్ళీ వీటి చిక్స్ అయితే నేను చిక్స్ వచ్చిన తర్వాత సేల్ చేద్దామైతే అనుకుంటున్నాను. చూడండి, ఎగ్స్ కూడా మంచి హెవీ సైజు ఉన్నాయి. చూశారు కదా, అలాగే నేను ఈ చిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకొక 18 డేస్ కలా. ఇప్పుడు నేనైతే 9 ఎగ్స్ అయితే వేసాను. అందులో ఎన్ని చిక్స్ వస్తాయి కూడా మీకు షూర్గా చూపిస్తాను. ఎందుకంటే నేను మంచి కోడిని వేసాను, ఇది మంచి పొదుగు పడుతుంది. చూడండి, చూశారు కదా. మనమైతే ఇప్పుడు కింద అయితే ఈ తట్టలో అయితే ఫస్ట్ ఇసుక పోసి దాని తర్వాత ఇట్లా ఒక సంచేసి దానికి మంచి గడ్డి వేసిన. ఎందుకంటే కొంచెం గడ్డి కూడా కొంచెం హీట్ ఉంటుంది. ఎగ్స్ కూడా మంచి హ్యాచింగ్ అవుతాయి, మనకు అనుకున్న రిజల్ట్ వస్తుంది. చూడండి, కింద అయితే ఇసుక పోసిన తర్వాత మంచి సంచేసి తర్వాత గడ్డి వేసి మంచిగా పొదిగేసాను. వీటినైతే డైలీ ఒక 2 టైమ్స్ అన్నా మనమైతే మాన్యువల్గా అయితే ఇలా తిప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కోడి తిప్పుతుంది, కాకపోతే మన పని కూడా మనం చేయాలి. ఎందుకంటే మనకు 100% మంచిగా షూర్గా చిక్స్ రావాలి కదా. చూడండి, 2 టైమ్స్ అలా డైలీ 2 టైమ్స్ అయితే ఎగ్స్ అయితే తిప్పాలి మనం మాన్యువల్గా. అలాగే ఇది మంచిగా పొదిగేసేటప్పుడు మంచి కోడినే వేయాలి. ఎందుకంటే మంచి పిల్లలు తీసేదాన్ని వేస్తే మనకు రిజల్ట్ బాగుంటుంది. అలాగే మనమైతే ఎగ్స్లో చిక్స్ రెడీ అయినాయా లేదా అనేది మనము లైట్ ఆఫ్ చేసి మన లైట్ పెట్టి ఇలా చెక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అందులో తెలిసిపోద్ది చిక్స్ రెడీ అవుతున్నాయా లేదా అని. కానీ ఇట్లా పట్టుకొని ఎగ్గు పట్టుకొని ఊపితే అందులో పిల్ల కొంచెం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అస్సలు ఎగ్గున అనేది ఊపొద్దు. కాకపోతే ఇలా లైట్ వేసి చెక్ చేయాలి. ఓన్లీ అంటే లైట్ ఆఫ్ చేసి చెక్ చేయాలి. మీకు డెమో చెప్తున్నా అంతే. చూశారు కదా, వీటి చిక్స్ అయితే రెడీ అయినాక నేనైతే మీకు వీడియో పెడతా. చూశారు కదా, అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎగ్స్ డెలివరీ చేసిన అదే రోజు మీరు కోడికి వేయాల్సి ఉంటుంది ఎగ్స్. ఎందుకంటే ఒక 3, 4, 5 డేస్ పెట్టి కోడికి వేసినాం, రిజల్ట్ సరిగా రాలేదు అంటే అట్లా కాదు. కంపల్సరీ మేము డెలివరీ అయిన రోజే ఎగ్స్ డెలివరీ అయిన రోజే మీరు కోడికి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్నే 1 డే 2 డేస్ ఉంటాయి. దాని తర్వాత కంపల్సరీ కోడికి వేయాల్సి వస్తుంది. అలా అని చెప్పేది. చూశారు కదా, ఎగ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వీటి ఎగ్స్
ఈ డబుల్ బాడీ పెట్టెలు. అలాగే నేను డబుల్ బాడీ పెట్టెలు అలాగే మన బ్రీడర్ని అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. ఏమైంది చిక్ ఏం కాలే నేను అమ్మేస్తా. మాకు పిల్లలు రాని నీ గుడ్లతో సహా నేను అమ్మేస్తావు. అమ్మేనా? చిక్స్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నా. చిక్స్ వచ్చినాక అప్పటి వరకు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన లొకేషన్ వచ్చేసేమో తెలంగాణ స్టేట్, మెదక్ డిస్ట్రిక్ట్, తూప్రాన్ నియర్. ఈచ్ వన్ ఎగ్ వచ్చేసి 160 రూపీస్. చూసారుగా ఇప్పుడు మన బ్రీడరు అలాగే డబ్బులు పడి పెట్టాలని అయితే నేను చూపిస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవే డబుల్ బాడీ పెట్టెలు. సీట్ల పెట్ట, రసంగి పెట్ట, మన బ్రీడర్ రసంగి అయితే ఎగ్గుకు అయితే కూకుంది. నేనే డిస్టర్బ్ చేసిన దీని ఎగ్సే ఇప్పుడు ఆ చిక్స్ అనే ఇప్పుడు మనం పొదిగేసినాయి. ఇక మన రసంగి పెట్ట, దీని ఎగ్స్ కూడా అందులో మిక్స్ ఉన్నాయి. మంచి హెవీ బాడీ ఉంటుంది దీనికి, రసంగికి. మన ఓకే 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 దా చూశారు కదా, ఇప్పుడు మనం పొదిగేసినాం కదా, ఆ ఎగ్స్ అయితే రసంగి ఉన్నాయి. అలాగే ఈ బ్లాక్ కలర్ పెట్ట, ఈ బ్లాక్ కలర్ పెట్టాయి. చూశారు కదా, దీనికి ఉన్నాయి ఆల్మోస్ట్. అలాగే ఇదైతే మనకు ఫామ్లో కూడా అయితే పొదుగు పట్టింది. నేను ఒక బ్రదర్ అడిగారు పొదుగు పడతాయి అని. పొదుగు పడుతుంది ఆల్మోస్ట్. అయితే పెద్ద జాతి కూడా పొదుగు పడతాయి. సో ఫ్రెండ్స్, అప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి ఎగ్స్ అయితే చిక్స్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియో పెడతా. వీలైతే ఆ చిక్స్ కూడా సేల్ చేస్తా. ఇంట్రెస్ట్ అయితే కాల్ చేయండి. మన బ్రీడర్, మన కోళ్ళు, మన లొకేషన్ ఆల్రెడీ చెప్పిన. ఎగ్స్ అయితే ఈచ్ వన్ 160 రూపీస్. జెన్యున్గా మంచి క్వాలిటీ ఎగ్స్ ఇస్తాం. అందులో 70% గ్యారంటీ ఇస్తాం. 10 ఎగ్స్లో 7 పిల్లలు మేము గ్యారంటీ ఇస్తాం జెన్యున్గా. మన బ్రీడర్ రసంగి అలాగే డబుల్ బాడీ పెట్టెలు, వీటికి రాసాయన ఎగ్సే మనం ఇస్తాం మన ఫామ్లో. చూశారు కదా, థ్యాంక్ యూ. అప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. చూసారుగా, ఇది చూడండి మన ఇప్పుడు ఇది నెక్స్ట్ గుడ్లకు పోతుంది. ఇంట్లో కదా, అందులోకి పో, గుడ్లకు అటు రైట్ ఓ అందులో వెయిట్ రైట్. చూసారు కదా, ఆటోమేటిక్గా అయితే మనకైతే ఇంత గుడ్లు పెడితే మనం వచ్చి తీసుకోవడం అంతే. ఇట్లా ఫుడ్ చూడండి, నానబెట్టిన వడ్లు, అలాగే ఇందులో కొన్ని బియ్యం మిక్సింగ్ ఉన్నాయి అనుకో. బియ్యం పెట్టదు యాక్చువల్గా, కాకపోతే అలా మిక్స్ అని అలాగే పెట్టినాం. అలాగే జొన్నలు, వీటి ఫుడ్. తిను ఓకే రైట్. ఇప్పుడు వీటికి చూడండి,
నేను నా బ్రీడర్ చూడండి ఏ ఫుడ్ పెడతాను. ఒక్క నిమిషం అండి. దా 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 మన బ్రీడర్కి చూడండి. నేనైతే మన కీర ఉంటుంది కదా, కీర పెడతా చూడండి ఎట్లా తింటుగా. తిను 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 తిను. ఇవైతే మంచి యాక్టివ్గా దా 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 మన బ్రీడర్ చూడండి దగ్గరికి నుంచి ఒకటి నువ్వేది నీకే దాన్ని తిననిస్తలు. కీర మంచి హెల్తీ, ఇది కూడా హెల్తీ ఫుడ్డే. అంటే ఇది మనుషులకైతే జలుబు చేస్తుంది కానీ కోళ్ళకి కాదని నేను అనుకుంటున్నా. కామెంట్ చేయండి, కోళ్ళకు కూడా జలుబు చేస్తుంది ఏందని. తీసుకొని నువ్వు తిను తిను అట్లా. తిను. రసంగి పెట్టే చూడండి, టాప్ ఇది, టాప్లో ఉంది, టాప్ మోడల్ మళ్ళీ అది. తినర్రీ దా దా బ్రీడర్ రా. ఇలా నేను న్యాచురల్గా అయితే నేను ఫుడ్ పెడతా. అంటే జనరల్గా ఏమన్నా ఇట్లా కొత్తిమీర కానీ ఇట్లా దోసకాయలు, కీరకాయలు ఇలాంటివి ఏమున్నా మంచిగా తింటాయి ఇవైతే ఫుడ్. సేమ్ దా బ్రీడర్ తిను, దా తిను. అదే ఫీల్ అవుతుంది ఇది దూరం పెడితే. తిను. అరే చూసారు కదా డీప్గా మన బ్రీడర్ అయితే మంచి హెవీ పర్సనాలిటీ తోటి మంచి ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఫుల్ యాక్టివ్. దాదా ఇట్రా దా దా దా. చాలేమో బ్రీడర్ వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇలా ఉంటుంది మన ఫామ్లో అయితే. ఇలా హెల్తీ ఫుడ్డే పెడతాం మేము ఆల్మోస్ట్ అయితే. ఫ్రూట్స్ కూడా తింటాయి ఇవి ఆల్మోస్ట్. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకొచ్చినా కీరా దోశ దా తిను. దా నువ్వు తింటావా? తిండ్రి దా. ఇది కూడా ఆల్రెడీ గుడ్డుకి ఎగురుదామని చూస్తుంది, కాకపోతే ఇందులో వచ్చేసేమో ఇంకో కోడి ఉంది, దానివల్ల ఇది గుడ్డు పెట్టలేకపోతుంది. పో లేకో ఇది చూపిస్తా. మంచి హైట్ ఉంటుంది. మన సీతల పెట్ట. దా 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 బ్రీడర్ దా తిను తిను. ఓకే, అలాగే మనమైతే ఇప్పుడు ఇందులో ఇప్పుడు రెగ్యులర్గా వెజిటేబుల్స్ దా దా తిను దా 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 తిను దా. సరిపోయింది అయింది. దా ఇది కింద పెడుతున్నది తినిపోరు, నాకు సంబంధం లేదు. తినరు. కీర కీర అయితే అట్లా తింటే అది బ్రీడర్ రసంగి. సో ఫ్రెండ్స్, అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదే అయితే మన రసంకి పెట్ట
ఆగే ఆగే దా దా ఓకే ఫ్రెండ్స్, మనదైతే యూట్యూబ్ ట్రస్టెడ్ ఛానల్. ఎందుకంటే క్వాలిటీ ఎగ్స్ సేల్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఎగ్స్ మనీ రిఫండ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ మా పొదుగు కూడా ఒక్కసారి చూపిస్తాం. తర్వాత ఇది హ్యాచింగ్ రూమ్ అన్నట్టు. అంటే ఇందులో చిన్న పిల్లలను అవి ఇవే ఉంటాయి మనకు పొదిగేసిన కోళ్ళు. రైట్, చూశారు కదా వాటి ఎగ్స్. ఇవి ఇంకొక 18 డేస్లో పొదుగుతుంది. అప్పుడైతే నేను 6 సేల్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.